అధికార పార్టీలో మొదటి నుంచే ఫ్రస్ట్రేషన్, గొంతులో వణుకు. ఒక ఉప ఎన్నికలో 8 రోజుల పాటు సీఎం మంత్రుల ప్రచారం, ఏకంగా జూబ్లీ హిల్స్ లోనే మకాం పెట్టిన టోటల్ కేబినెట్. ఆఖరికి చిన్న చిన్న బస్తీల్లో కూడా పాదయాత్రలు, ఆగమేఘాల మీద కుల సంఘాలతో మీటింగ్లు, సినిమా వాళ్లను ఘోరంగా అవమానించి మళ్లీ వారితోనే సన్మానాలు చేయించుకోవటం. ఇవన్నీ ఎందుకు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచే కుతంత్రాలకు, కుట్రలతో విజయం సాధించే ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే పంతాను ఎత్తుకుంది. అనుకున్నట్టే అధికార దుర్వినియోగానికి పాల్పడింది. దొంగ ఓట్లు, నోట్ల కట్టలు, పంచిన చీరలు, రిగ్గింగ్, ర్యాగింగ్, ఇదే హస్తం తీరు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచింది ఇలాగే, ప్రజాస్వామ్యాన్ని గేలి చేసింది ఇలాగే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కుతంత్రాలను పన్నిందో ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందు నుంచే అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. అనేక చోట్ల దొంగ ఓట్లు, ఓట్ చోరీకి పాల్పడింది. పక్కాగా జూబ్లీ హిల్స్ లో ఏదైతే వారు చేయాలనుకున్నది ప్రతిదీ కూడా అడ్డదారులే తొక్కారు, ప్రతిదీ కూడా అప్రజాస్వామికంగానే చేశారు. అది చివరికి గెలుపుకు దోహదపడ్డది. అందుకే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా పదే పదే అంశాలను ప్రస్తావించినప్పటికీ కూడా ఏ ఒక్క అధికార యంత్రాంగం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ దొంగ ఓట్లు జరిగాయి. బూతుకు దాదాపు 50 ఓట్లు అధికంగా వాళ్ళంతా రిజిస్టర్ చేయించారు. అవన్నీ కూడా దొంగ ఓట్ల రూపంలో అభ్యర్థికి విజయానికి దోహదపడతాయి. దాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినప్పటికీ, ప్రజెంటేషన్ చేసినప్పటికీ ఎన్నికల అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. తద్వారా ఇవాళ ఆ దొంగ ఓట్లే ఇవాళ వారి విజయానికి బాటలేసాయని చెప్పుకోవచ్చు. అదే కాక అనేక చోట్ల అక్రమదారులకు ఎత్తుకున్నారు. అనేక చోట్ల వారికి కావాల్సిందల్లా అధికారులను దగ్గరుండి చేయించుకున్న పరిస్థితి ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపించింది. అనేక చోట్ల అనేక రకాలుగా రిగ్గింగ్ కు పాల్పడ్డట్టు కూడా ఆధారంతో సహా చూపించినప్పటికీ కూడా ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరగా ఇవాళ ఫలితం వాళ్ళ వైపు ఉన్నది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఇవాళ రిజల్ట్ అనేది వాళ్ళ వైపు ఉంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇది వాస్తవం కాదా? ఎగ్జాక్ట్లీ. మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు, ఒకటి కాదు, రెండు కాదు. స్వయంగా టీ న్యూస్ కూడా అనేక సందర్భాల్లో నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్నారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా బూత్ స్థాయిలో తిరుగుతున్నారు. ఎన్నికల నిర్వహణ ఇది కరెక్ట్ కాదు, మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్ కిందికి వస్తుంది. సైలెంట్ పీరియడ్ లో ఏ ఒక్క స్థానికేతడు ఇక్కడ ఉండొద్దు అని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ, పదే పదే ప్రసారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ వారంతా కూడా అక్కడే ఉండి స్వయంగా ఎన్నికల బూతుల ముందు కూర్చుండి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన దుర్మార్గమైన స్థితి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం. అది వారి విజయానికి బాటలేసే. ఖచ్చితంగా అక్రమ దారిలోనే పోయారు, అడ్డుదారిలోనే పోయారు. ఎక్కడ కూడా సక్రమం లేదు. అనేక చోట్ల పోలింగ్ బూత్ ఏజెంట్లకు సంబంధించిన విషయాల్లో కూడా పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. ఆధారాలతో సహా చివరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటే ఒక్క చర్య కాదు, కనీసం ఒక్క పైన కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఇవాళ అడ్డదారిలో విజయం సాధించారు. పూర్తిగా రాజ్యాంగానికి తూట్టుపడిచారు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలేదు. ఓటర్ లిస్ట్ నుంచి, ఓటర్ జాబితా నుంచి మొదలు పెడితే పోలింగ్ చివరి వరకు కూడా వారు అన్ని చేసిన అక్రమదారులే. అనేక చోట్ల అభ్యర్థిని అడ్డుకోవడం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అడ్డుకోవడం, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉంటారో వారిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరిగిన ప్రతి ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నిక కూడా జూబ్లీ హిల్స్ లో జరిగినట్టుగా కూడా గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. మరి ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించారు. దీన్నంతా ఎలా చూడాలి? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేక ఫలితాలకు ఉదాహరించుకోవచ్చు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా నారాయణఖేడ్ ఉప ఎన్నిక వచ్చింది. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో ఆనాడు కావచ్చు, ఆ తర్వాత మునుగోడు, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో చివరి ఉప ఎన్నిక మునుగోడు వచ్చింది. ఏనాడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగానో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగానో ఆనాడున్న అధికార పార్టీ బీఆర్ఎస్ ఏనాడు కూడా వ్యవహరించలేదు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా
ఆనాడు బీఆర్ఎస్ పార్టీ వివరించింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కేవలం 2.5 ఏళ్లలోనే వాళ్ళ పూర్తిగా అడ్డదారులు తొక్కింది. ఒక్కరిని గెలుపు కోసం వాళ్ళ వారు ఎయ్యని అడ్డదారి లేదు, తొక్కని అడ్డుగీత లేదన్నట్టు చెప్పుకోవచ్చు. పూర్తి అప్రజాస్వామికంగా ఓటర్ జాబితా నుంచి మొదలుకొని నిన్న పోలింగ్ బూత్ వరకు కూడా అన్ని అడ్డదారులే, అన్ని అక్రమ చొరబాట్లాగానే, అధికార దుర్వినియోగమే, వారికి నచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చుకొని వారికి వెసులుబాటు కలిగేలా వారిని అధికారులు వివరించిన తీరు కూడా దీన్ని నిదర్శనం పడుతుంది. అనేక సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ గా వివరించట్లేదు అని పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదు. అటు చాలా మీడియా ఛానల్స్ కూడా రిపోర్ట్ చేశాయి, దొంగ ఓట్లు వేస్తున్నారు, చాలా చోట్ల రిగ్గింగ్ అవుతుందని. అవన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఇవాళ వారు చేసిన పన్నాగం పండింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ జూబ్లీ ఫలితం వచ్చింది. అంతేకాకుండా ఇవాళ ఒక ప్రజాస్వామ్యమే కాదు, ఇవాళ రాజ్యాంగమే కాదు, ఇవాళ రాజకీయ పార్టీలో కూడా ఇవాళ వారు బడే బాయ్ చోటే బాయ్ ఏదైతే బంధం ఉందో అది మరింత బలపడింది. వారి బంధానికి ఫెవికాల్ పోశారు. ఇవాళ ఎంఐఎం పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ కలయికే ఇవాళ జూబ్లీ ఉప ఎన్నిక. వారితో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, పోలీసు యంత్రాంగం 5 కలిసి ఒక బీఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేశారు. 5 కలిసి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టారే తప్ప ప్రజలు ఓడగొట్టలేదు. పూర్తిగా ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలోనే వాళ్ళ జూబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది తప్ప ఏ ఒక్క విజయం కూడా వారు సక్రమంగా గెలిచినట్టు లేదు. ఇవాళ అనేక చోట్ల రిగ్గింగ్ పాల్పడ్డారు. స్వయంగా ఎంఐఎం ఎమ్మెల్యే బూత్ లోకి వెళ్లి అక్కడ దొంగ ఓట్లు వేయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దాన్ని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులనే అక్కడ ఇదే అంశంపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కూడా స్పందించారు. 5 కలిసి కావాలని ఒక మహిళను ఓడగొట్టడానికి ఇన్ని కుతంత్రాలు చేశారు, నైతికంగా నేనే గెలిచానని చెప్పి దాని మీద ఆవిడ స్పందించడం కూడా జరిగింది. నైతిక విజయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన నైతిక విజయం నాదే. ఆకురౌడికి ఒక మహిళకి మధ్య జరుగుతున్న, ఒక ఆడబిడ్డకి జరుగుతున్న పోరాటం ఇది. ఆ పోరాటంలో మహిళగా నేను విజయం సాధించాను. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత అభివర్ణించారు. వాళ్ళ ఏదైతే మొదటి నుంచి కూడా ఆమెపై అనేక ఆరోపణలు చేశారు, అనేక రకాలుగా అడ్డదారులు తొక్కారు, అభ్యర్థి పైన లేనిపోని మాటలు అన్నారు, అభ్యర్థి పైన వారి కుటుంబ సభ్యుల్ని ఉసగొల్పారు, వారి కుటుంబ సభ్యుల్ని అండగా పెట్టుకొని వాళ్ళ ఏదైతే వారిని ఉసగొల్పి కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూర్చే విధంగా ఆరోపణలు చేపించారు. ఇవన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా చేశారు. ఓటు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు చేసే హక్కు ఉంటుంది. అలాంటి సునీతకి అలాంటి హక్కు లేనట్టుగానే క్రియేట్ చేసి వారికి నచ్చినట్టుగా వివరించారు. వారి కుటుంబ సభ్యుల్ని ఉసగొల్పి పదే పదే అభ్యర్థి పైన లేనిపోని ఆరోపణలు చేశారు. ఒక ప్రజాస్వామ్యంలో వినలేనట్టు ఒక ఎమ్మెల్సీ కూడా కాలేదు, ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఒక మంత్రి పదవి ఇచ్చి అలా అనేక రకాలుగా అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆ మోసాన్ని ఇవాళ వారి పార్టీ అభ్యర్థి విజయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ పక్కాగా నైతిక విజయం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిన నేపథ్యంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. ఇవాళ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. వాళ్ళ సీఈఓ కార్యాలయం కావచ్చు, పోలీసు ఎవరిపైన కూడా చర్యలు తీసుకోలేదంటే ఖచ్చితంగా ఇది అధికార దుర్వినియోగానికి పూర్తి స్థాయిలో పాల్పడ్డ విషయం కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీదే నైతిక విజయం తప్ప ఇంకోటి కాదన్నది చెప్పొచ్చు సింధురా.